యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ రాయ్బరేలీలో నామినేషన్ వేశారు. నామినేషన్ తర్వాత మోడీ టార్గెట్ గా విమర్శలు చేశారు. దేశ ప్రజల కంటే తానే ఎక్కువ అన్న భావనలో మోడీ ఉన్నారని, మే 23న అసలు విషయం తేలుతుందన్నారు రాహుల్. అటు సాయంత్రం సోనియా నివాసంలో కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ భేటీ జరిగింది. మిగతా విడతల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, అభ్యర్థుల ఫైనలైజ్ సహా కీలక అంశాలపై చర్చించారు. యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ రాయ్బరేలీలో నామినేషన్ వేశారు. అంతకుముందు మెగా రోడ్ షోలో పాల్గొన్నారు. ఉదయం పూట ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీ. ప్రధాని మోడీ తనను తాను పవర్ఫుల్ అనుకుంటున్నారని, అయితే 2004లో వాజ్పేయి కూడా పవర్ఫుల్ గానే కనిపించినా కాంగ్రెస్ విజయం సాధించిందని సోనియా గుర్తు చేశారు. అటు మోడీ తీరుపై రాహుల్ కూడా విరుచుకుపడ్డారు. దేశ ప్రజల కంటే తానే ఎక్కువ అన్న భావనలో మోడీ ఉన్నారని, ఎన్నికల ఫలితాల తర్వాత మోడీ శక్తి సామర్థ్యాలేంటో అందరికీ తెలుస్తాయన్నారు. There have been many people in Mr. Narendra Modi for the last 5 years has done nothing for the people of India. So his invincibility will be on full view after the election results. మరోవైపు సోనియా నివాసంలో సాయంత్రం కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ భేటీ జరిగింది. మిగతా విడతల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, అభ్యర్థుల ఎంపికపై చర్చించారు. అటు యూపీలో కాంగ్రెస్ లోకి వలసలు కొనసాగుతున్నాయి. ప్రియాంక గాంధీ సమక్షంలో బీజేపీ నేత రవిదత్ మిశ్రా చేరారు. ఛత్తీస్గఢ్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ నేత నవజోత్ సింగ్ సిద్ధు పాల్గొన్నారు. ముంగేలీలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు. ఆ తర్వాత రాయ్పూర్లోనూ ప్రచారం చేశారు. ప్రపంచమంతా ముందుకు వెళ్తుంటే మనం మాత్రం చౌకీదార్లమయ్యామని మోడీని ఉద్దేశించి విమర్శించారు. जो ये कहा करते थे कि सबका साथ और सबका विकास, वो बताएं कि जनता ने सबका साथ दिया, विकास सिर्फ अंबानी अडानी का कैसे हुआ, नहीं तो मैं बताऊंगा फिर। दुनिया कहां जा रही है? चाइना समुद्र के नीचे रेल लाइन बिछा रहा है, अमेरिका मंगल ग्रह पे जाके जीवन खोज रहा है, और आप चौकीदार बना रहे हो, वो भी चोर सिरे के। రాఫెల్ డీల్లో మోడీ ప్రభుత్వం అంతా అనుమానాస్పదంగానే వ్యవహరించిందన్నారు కాంగ్రెస్ నేత అభిషేక్ మను సింఘ్వి. ధరలు, తయారీ, టెక్నాలజీ, బ్యాంక్ గ్యారంటీ, డెలివరీ సమయం ఇలా అన్నింట్లోనూ లొసుగులు కనిపిస్తున్నాయని ఆరోపించారు. సుప్రీంకోర్టు విచారణలో అసలు విషయం వెలుగులోకొస్తుందన్నారు సింఘ్వి. क्या आप, यानी वो 3 लोग लिख रहे हैं बाकी समिति के लिए, क्या आपने इस ऑफर को अकाउंट किया है कि नहीं? बैंक गारंटी तो होती है पूरे रकम की अगर प्रॉब्लम हो तो, लेकिन उसको बनाने की कॉस्ट 10-12 करोड़।